శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా శివయ్యను ఆరాధించారనే విషయాన్ని మనం చూద్దామండి. అదేవిధంగా వచ్చేసి శ్రీకృష్ణ గురుదేవ శివునికి 16 నెలల కఠోరంగా తపస్సు చేసి శివుడే దేవాది దేవుడని లోకానికి సాక్ష్యంగా నిలిచిన సమ్మోహనాకార శివ నామాలతో శివుడిని కీర్తించి లోకానికి ఆదర్శ గురువైన రాధాకృష్ణ శివుని వరముతో సాంబుని కుమారునిగా పొంది శివుడే ఆదిదేవుడని పరమపురుషుడని లోకానికి ప్రమాణంగా నిలిచిన గోలోక కృష్ణ సదా శుభధ్యానం లింగార్చన చేసి అఖండ శివభక్తిని ప్రదర్శించిన ద్వాపర యుగ అవతార నీ శివభక్తి నీ ధ్యానం శివధ్యానం నీ శివారాధన నీ శివ తపస్సు వర్ణనాతీతం నీకున్న శివభక్తిలో శివధ్యాన నిష్టలో నాకు అవశేషమైన భక్తిని ధ్యాన నిష్టను ప్రసాదించమని నీ దివ్య పాదార విందాలపై నా శిరస్సు నుంచుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా శివయ్యను ఆరాధించాలనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుసుకుంటామండి. శివయ్య అనమాట శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి చాలామంది మహనీయులండి అవతార పురుషులు మనకి శివయ్యని ఆరాధించారండి. చాలా అందరూ ఆరాధించిన వాళ్ళండి. వీళ్ళు కాదు మహర్షులు కాదు వీళ్ళు కాదు అని ఎవరనేది మనం అట్లని కాదండి, చాలామంది ఆరాధించారు. అదేవిధంగా మనకి ఎలుగెత్తి చాటి చెప్పారన్నమాట. మనకి గొప్ప విష్ణు అవతారం కదండి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన కూడా ద్వాపరయుగంలో దైవమని అంటాము, పూర్ణహృదయుడు అని అంటారు. కానీ శివయ్యను కూడా ఆరాధించారంటే మనకి శివయ్య ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ మనము తెలుసుకోగలుగుతామండి. అదేవిధంగా మనము శ్రీకృష్ణుడు బాల్యం నుంచే శివయ్యని ఆరాధించారు అని మనకి సాందీప మహామునిని గురువుగా స్వీకరించారండి శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలో. అదేవిధంగా ఉపమన్యు మహర్షిని గురువుగా భావించారు. తర్వాత శివయ్య అనుగ్రహాన్ని పొందారనమాట. మనకి చాలా విషయాలన్నీ తెలిసి వస్తాయండి. శివయ్య గురించి మనం తెలుసుకోవాలంటే చాలా విషయాలన్నీ తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడి గురించి కూడా మనం తెలుసుకున్నాం కదండి. శివయ్యని గురించి ఆరాధిద్దామండి. శివయ్య కృపను కూడా పొందుదాము.